రాజకీయాలల్లా తొడలు కొట్టుడు, మెడలు ఇరుస్తా అనుడు, ఏం బీకలేవని ఎగిరెగిరి వాడే మాటలు మాట్లాడు కామన్ గాని మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రం మొదల్లేని మాటలు మాట్లాడిందని అంటుర్రు పబ్లిక్. ఇంతకు ఏమన్నాడు మంత్రి సార్ అనేది మీరేనుండ్రి. మీ నాయనే ముక్కు నేలకు రాసినా సాధించలేకపోయాడు. మీ నాయనే ఇదే పాలేరు నియోజకవర్గానికి వచ్చి 3 సార్లు ముక్కు నేలకు రాసినా ఏమీ చేయలేకపోయాడు. నువ్వంత బచ్చాగాడు. తర్వాత నా మీద నువ్వు నిలబడతావా, లేకుంటే నీ మీద బచ్చాగాడిని పెట్టి మళ్ళీ ఈ పార్టీ గెలిపిస్తున్నా? అరే ఏంది సారు గిట్లా మాట్లాడుతుంది? కేటీఆర్ అంటే కోపం ఉండొచ్చు, బీఆర్ఎస్ పార్టీ అంటే వాడతలేదు కావచ్చు, కానీ జరంతా ఆలోచన చేసి మాట్లాడాలి కదా. బచ్చాగాన్ని కేటీఆర్ మీద నిలబెట్టి ఎట్లా గెలిపిస్తారు? బచ్చగాళ్ళంటే చిన్న పోరలు, వాళ్ళ కోటి హక్కే ఉండదు. ఎమ్మెల్యే ఎన్నికలలో నిలబడాలంటే కనీసం 25 ఏళ్ళు ఉంటేనే అర్హులవుతారు. గసోంటిది బచ్చగాన్ని కేటీఆర్ మీద నిలబెట్టి ఎట్లా గెలిపిస్తావు సారు? నామినేషన్ వేయంగానే ఎన్నికల ఆఫీసర్లు దాన్ని కొట్టేస్తారు. ఇక గెలుపోటములు ఎక్కడి సారు? ఇక పాలేరు నియోజకవర్గంలో కేసీఆర్ ను ముక్కు నేలకు రాయించిన అంటున్నావు. మరి అసొంటి కేసీఆర్ పార్టీలనే కదా కొన్ని రోజులు పనిచేసిండ్రు కదా సార్ మీరు. 3 సార్ల ముక్కు నేలకు రాయించినందుకే మంత్రి పదవి ఇచ్చి నిల్వ పెంచిండు ఆ మంత్రి సారు. బీఆర్ఎస్ పార్టీలో పెద్ద పెద్ద పదవులు అనుభవించింది, అప్పుడే మర్చిపోయినవా పొంగిలేటి సారు అని అంటుర్రు పాలేర్లున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. పాలిచ్చిన తల్లి రొమ్ము మీద దాన్నోడు మంచిది కాదు సార్ అని అంటుర్రట పొంగిలేటి సార్ మాటలు ఇన్నోళ్ళు. ఇప్పుడు అత్త కొట్టే, మామ కొట్టే, బాయి కాడ భర్త కొట్టే, ఏం చేద్దురా దేవుడా ఏడబోదు అని ఏడ్చిందట. మానుమానం పోయినామె వెనకట. ఆగో గచ్చం గట్లనే ఉన్నదట బీఆర్ఎస్ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళ కథ. ఈ లొల్లి చూడుండ్రి, స్టేజ్ మీద ఎమ్మెల్యే ఉండగానే ఎగిరెగిరి పడుకుంటా కొట్లాట చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు. చల్, ఇదేం పద్ధతిరా? ఇదెక్కడి సబరా? ఏదో పార్టీ గుర్తు మీద గెలిచి ఇక్కడికి వచ్చి పెత్తనం చేసుడు ఏంది? కాంగ్రెస్ పార్టీ కోసం ఇన్ని రోజులు కష్టపడ్డ మేమంతా ఎటు పోవాలి అన్నట్టు స్టేజ్ మీద ఎమ్మెల్యే ఉండగానే లొల్లికి దిగిండ్రు. పోలీసులు వచ్చి నెట్టుకుంటా బయటికి తీసుకుపోయిండ్రు. తర్వాత నెట్టుకుంటా తిట్టుకుంటా స్టేజ్ మీదకి తీసుకొచ్చి కుర్చీలో కూర్చునే తట్టు చేసిండ్రు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సారు కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో షేరికైండు. హాగో గప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కయ్యాలు ఎక్కువై వచ్చిరా అని చిక్కులు అవుతున్నాయట. అట్లనే ఇప్పుడు కూడా గద్వాల్ కలెక్టర్ ఆఫీస్ లో జరిగే ప్రజాపాలన కార్యానికి ఎమ్మెల్యే మనుషులను స్టేజ్ మీద ఎక్కువ కూర్చుండబెట్టిండట. హాగో అట్లెట్లా కుదురుతుంది? మేం కదా అసలైన కాంగ్రెస్ పార్టీలో, పార్టీ మారి ఇక్కడికి వచ్చిన వాళ్ళ పెత్తనం ఏంది మీ డామినేషన్ అన్నట్టు మరలబడ్డారట ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి ఆడరు. చేసుకున్న మొగనికి చెప్పకుండా ఇడిసిపెట్టి ఇంకొక నీళ్లు చేరినట్టు పార్టీ మారిండ్రు మీరు. నీతి నియమం లేని మీకెందుకు మర్యాద, మీరెందుకు స్టేజ్ ఎక్కిండ్రు అన్నట్టు పొట్టు లొల్లి చేసిండ్రు. మరి గిసొంటి లొల్లులు కాంగ్రెస్ పార్టీలో కామన్ అని ఎమ్మెల్యే సాబ్ ఊకుంటాడో, లేకుంటే నెత్తి పట్టుకొని నేలకు తలకాయ వేసి రాంది పడతాడో ఏమో చూడాలిగా.